ఖమ్మంలో బీఆర్ఎస్ ఖతం. ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు టాప్ లీడర్లు జంపట. బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు, ఇప్పటికే ఆ పార్టీ పెద్దలతో మంతనాలు, కేసుల భయం, ఆస్తులు కాపాడుకునేందుకే అట. ఎవరు వాళ్ళిద్దరు మరి? ఇద్దరు పెద్ద నేతలంటే ఎవరు? నామా నాగేశ్వరరావు ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా ఇంకెవరు ఉండే, మన పువ్వాడ అజయ్ కుమార్ ఒక ఆయన ఉన్నాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు గులాబీ టాప్ లీడర్లు పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్లో వివిధ హోదాలు పదవులు అనుభవించినా ప్రస్తుతం ఆ పార్టీలో భవిష్యత్తు కనిపించిన నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లోపే కండువా మార్చేయడం బెటర్ అనుకుంటున్నారట. రాజకీయ అండదండలు లేకపోతే ఇబ్బందులు తప్పవని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మొదట కాంగ్రెస్లో చేరాలి అని భావించిన ఆ పార్టీ ఆసక్తి చూపకపోవడంతో బీజేపీలో చేరడానికి సిద్ధమైనట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. దీంతో ఉమ్మడి ఖమ్మంలో బీఆర్ఎస్ ఖతం అనే చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ నుంచి రెడ్ సిగ్నల్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పెద్ద ఎత్తున ఆ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి ఖమ్మంకు చెందిన ఈ ఇద్దరు నేతలు సైతం కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తి కనబరిచినట్టుగా తెలిసింది. అయితే అవినీతి, అక్రమాల ఆరోపణలు ఉండడంతో వారిని చేర్చుకునే ప్రసక్తే లేదని ఆ పార్టీ స్పష్టం చేసిందట. కేసుల భయం, ఆస్తులు కాపాడుకోవడానికేనా ఈ ఇద్దరు నేతల్లో ఒకరిపై అతని అనుచరులపైన తీవ్ర ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వారిని కేసుల భయం వెంటాడుతున్నట్టుగా తెలిసింది. అంతేకాకుండా సంపాదించిన ఆస్తుల మీద కూడా విచారణ జరిగే అవకాశం ఉండడంతో పార్టీ మార్పు అనివార్యమని భావిస్తున్నట్టు సమాచారం. అయితే కాంగ్రెస్ నో చెప్పడంతో ఆ ఇద్దరు నాయకులు బీజేపీ కీలక నేతతో ప్రాథమిక చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే రాష్ట్రంలో అధికార పార్టీ అక్రమాలపైన విచారణ చేపట్టిన కేంద్రంలో బీజేపీ గెలిస్తే సపోర్ట్ లభిస్తుందనే నమ్మకంతో ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే బీజేపీ నాయకులతో టచ్లోకి వెళ్లారని, వారి అనుమతి కోసం ఎదురు చూస్తున్నారని నాయకులకు ఆప్తులైన అనుచరులు చెబుతున్నారు. అయితే ఆ ఇద్దరిలో ఒకరిపైన పార్టీ నాయకత్వం సానుకూలంగా ఉందని, మరో నాయకుని విషయంలో వెనకడుగు వేస్తున్నట్టుగా తెలిసిందట. ఇప్పుడు ఇక్కడ ఈ సింపుల్ అండి ఒకటే. ఇప్పుడు మిగతా వాళ్ళని తీసుకోలేదా? పట్నం మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ తీసుకోలేదా? ఆయన మీద అలిగేషన్స్ లేవా? ఇప్పుడు వీళ్ళేదో తప్పు చేసిరనే కాంగ్రెస్ పార్టీ తీసుకోవట్లేదని అనుకోవడం పెద్ద ఇది. అందరినీ తీసుకుంటారు వాళ్ళు, అందరినీ. అక్కడ ఏంటంటే ఆల్రెడీ కాంగ్రెస్ అనేది ఖమ్మంలో చాలా బలంగా ఉన్నది. టోటల్ స్వీప్ చేసి పడేసింది ఖమ్మంలో. అండ్ దట్టు బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇంకెవరు తుమ్మల నాగేశ్వరరావు, ఇట్లాంటి హేమాహేమీల రాష్ట్రంలో ఆ జిల్లాలో ఉన్న తర్వాత ఇంకా వీళ్ళ అవసరం ఏముంది ఆ పార్టీకి? సో వీళ్ళ అవసరం లేదు, ఉపయోగం లేదు కాబట్టి, వాళ్ళు కూడా వీళ్ళని రానిచ్చే అవకాశం లేదు కాబట్టి వాళ్ళని తీసుకోవట్లే. ఒకవేళ ఆ లీడర్లు అక్కడ లేకపోయి ఉంటే వీళ్ళని ఎందుకు తీసుకోరు? వీళ్ళు రండి రండి అని అంటారు. పట్నం మహేందర్ రెడ్డిని తీసుకోలేదా, లేకపోతే ఇంకా మిగతా వాళ్ళని తీసుకుంటలేరా? సింపుల్ కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా తీసుకుంటారు. వాళ్ళు ఏమైనా పెద్ద అన్నీ ఒకే తాను ముక్కలే కదా పార్టీలన్నీ. వాళ్ళకేముంది? వాళ్ళు అదే ఈడీ రైట్స్, సిబిఐ దాడులు ఇవన్నీ జరిగిన సీఎం రమేష్ని, ఆయన ఎవరు సుజనా చౌదరిని వీళ్ళని తీసుకోలేదా? అప్పటిదాకా దాడులు జరిగినాయి, వాళ్ళకి పోగానే అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు వీళ్ళు కూడా అదే చూస్తున్నారు. ఒకవేళ వాళ్ళకి పోతే అయిపోతాయేమని. ఏ పార్టీ చక్కగా ఉన్నది వాళ్ళు రేపు చెప్పండి? ఎంతసేపు పవరు పవరు పవరు, దాన్ని ఎట్లా నిలుపుకోవాలి, ఇంకా 4 సీట్లు ఎట్లా సంపాదించాలన్న కోణం తప్ప ప్రజల కోణం ఏమైనా ఉన్నదా? ఈ దొంగలు సంపాదించి ఇప్పుడు మళ్ళీ సేఫ్ సైడ్ చూసుకుంటున్నారు. ఇప్పుడు మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలా?